హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కామన్గా చేసుకునే గోచిక్కుడుకాయ కూరను మరింత రుచిగా ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇలా గనక గోచిక్కుడుకాయ కర్రీ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలామంది గోచిక్కుడుకాయని ఇష్టపడరు కదా, రీజన్ ఏంటో తెలియదు. కానీ ఇలా గనక ఒకసారి చేసుకొని తిన్నాక కూరతోనే అన్నం అంతా తినేస్తారు. అంత టేస్టీగా కాదు, ఫాస్ట్గా కూడా చేసేయచ్చండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? దీనికి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ పడతాయండి. ఒక 2 టమాటాలు, ఒక ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఒక ఇంచ్ అల్లం మొక్క, ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేరుశనగ గుళ్ళు, ఒక కరివేపాకు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ దాకా గోరుచిక్కుడుకాయని తీసుకున్నాను. దీన్ని ముందుగా శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేశానండి. మీకు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక మన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి. అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని నేనైతే కుక్కర్ తీసేసుకుంటున్నానండి. కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి నేనైతే కుక్కర్ తీసుకుంటున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఉల్లిపాయల్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసి ఇందులోనే కరివేపాకు వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయని తీసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్లో గోరుచిక్కుడుకాయలని వేడి చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే దీంతోపాటు ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. 2 నిమిషాలు అయ్యేసరికి గోరుచిక్కుడుకాయ కలర్ కూడా కాస్త చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోగా ఇందులోకి గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని 1 ఇంచ్ అల్లం ముక్కను వేసుకొని ఇందులోనే రుచి మరింత పెరగడానికి అండ్ గ్రేవీగా ఉండడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళను తీసుకుంటున్నాను. మీరు ఈ పల్లీల ప్లేస్లో ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు, లేదా వేయించిన నువ్వులనైనా తీసుకోవచ్చండి. మీరు కావాలంటే ఇంకాస్త గ్రేవీ కోసం 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని కూడా తీసుకోవచ్చండి. నేనైతే శనగపిండి తీసుకోవట్లేదు, స్కిప్ చేసేస్తున్నాను. కాస్త గ్రైండ్ చేశాక కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న కర్రీ ఉడికిపోయింది కదా, ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో గరం మసాలా అనేది టేస్ట్ని చాలా ఇంక్రీజ్ చేస్తుందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ మిక్సర్ జార్లో కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను. 1.5 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్విక్ అండ్ సింపుల్ గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ వీడియో చూసాక డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.